ఈ కేఎన్ఎం 12510 ధాన్యాన్ని మరి వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ దీన్ని ఆమోదించలేదని కూడా రైతాంగం గుర్తించాలి. మరి అలాంటి ధాన్యాన్ని పండించి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ ధాన్యంలో మొత్తం కూడా తెల్లబెండి ఎక్కువ ఉండటం వల్ల అన్నం ముద్దగా కావటం, తర్వాత 2-3 గంటల తదుపరి కొంత నీరు గారటం, ఈ విధంగా ఉండటం వల్ల మరి వినియోగదారులు దాన్ని కొనుగోలు చేయటానికి ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ఇదేంటంటే నాన్ బీపీటీ పోలికలతోటి ఉంటుంది. దానికంటే కూడా బీపీటీ కంటే కూడా ఇది తెల్ల పదార్థంతో వైట్ బెండ్ తోటి ఎక్కువ ఉండటం వల్ల బీపీటీ కంటే కూడా నాణ్యత మరి తినటానికి ఆమోదయోగ్యంగా లేదని చెప్పని మరి వినియోగదారులు ఫిర్యాదులు వస్తున్నాయి. తీసుకోవటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ఈ బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అది కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కేఎన్ఎం ధాన్యాన్ని ఈ వానాకాలం సీజన్లో మిర్యాలగూడ ప్రాంత రైస్ మిల్లర్స్ ఎవరు కూడా కొనుగోలు చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ సమావేశం ద్వారా మరి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని అంతటికి కూడా ఇది చేరవేయాలి అనే దాని మీద ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వినియోగదారుడు ఏదైతే ఇష్టపడతాడో మనం దాన్నే అమ్మాల్సి వస్తుంది. వినియోగదారుడు ఏదైతే కోరుకుంటాడో పండించే రైతు కూడా అదే పండించినట్లయితే మరి ఆ రైతుకు మంచి రేటు వస్తుంది. ఇటు మిల్లర్ కూడా దాన్ని ఉత్సాహంగా కొనుగోలు చేయటం జరుగుతుంది. వినియోగదారుడు కూడా సంతోషంగా దాన్ని కొని తిని ఆనందిస్తాడు. కాబట్టి రైతాంగం అంతా కూడా ఈ కేఎన్ఎం ధాన్యాన్ని పండించవద్దని చెప్పి మరి సభాముఖంగా పత్రికాముఖంగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి ప్రజానీకం అంతా కూడా మా రైస్ మిల్లర్లకు సహకరించాలని చెప్పి ఎందుకంటే ఈ ధాన్యానికి వచ్చేసి రేటు ఇది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి రైతు కనుక్కోలేకపోతున్నాడు. కొంత ఏమవుతుందంటే ఈ వరి ఇప్పుడు గత క్రాప్ నుంచి కేఎన్ఎం అనే ఒకటి షీడ్ వచ్చింది. మరి ఆ షీడ్ మొత్తం కూడా సైంటిస్టులు ఏ ప్రకారం తయారు చేశారో, ఏ ప్రకారం దాన్ని ఫీడ్ చేసి రిలీజ్ చేశారో తెలియదు. సైంటిస్టులు తయారు చేసేస్తే ఆ షీడ్ మొత్తం కూడా మళ్ళీ మిల్లింగ్ చేసి రైస్ 1250 ఆ ధాన్యాన్ని రిలీజ్ చేసిన తర్వాత దాన్ని దిగుబడి వస్తుంది. రైతుకి ఏమైందంటే ఒక 4 బస్తాలు 5 బస్తాలు పంట ఎక్కువ పంతుంది. కానీ ఆ మందం కూడా క్వాలిటీ వచ్చేటట్టు క్వాలిటీలో తెల్లబెడ్డ వచ్చేసేసి మనకు రైస్ రావడంలో కానీ క్వాలిటీ రావడంలో కానీ అన్నం గంజి కావడం జరుగుతుంది. ఎప్పుడు తెల్లబెడ్డ వస్తే అన్నం గంజి వస్తుంది. ఆ గంజి వచ్చినప్పుడు ప్యాడీ ఎవరు రైస్ అయితే ఎవరు తీసుకోరు. రైస్ మార్కెట్లో పోకపోతే మనం ఎక్కడైతే రైతు పంట పండించిన తర్వాత ధాన్యం ఒకే రకంగా ఉన్నాయి కదా, జేఎస్ఆర్లో పోయొచ్చు, హెచ్ఎంటీలో పోయొచ్చు, మిల్లు పాయింట్లకు వస్తాడు. మిల్లు పాయింట్లకు వస్తే ప్రాంతీయంగా ఉన్న ఇండస్ట్రీ కాబట్టి ప్రాంతీయంగా రైతులు మాకు మొత్తం కూడా వాళ్ళకి మేము గత 15 ఏళ్ళ సంది బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ధాన్యం అక్కడ బరాబర్ కొనాలని చెప్పి గొడవ పెట్టేసేస్తారు. గొడవ పెట్టేసేస్తే ఆ గొడవను మేము పరిష్కారం చేయలేక కొన్ని సందర్భాల్లో వాళ్ళని భరించలేక కొన్నిసార్లు ఏం దొరకు 100 రూపాయలు తక్కువైనా కొనుక్కొని అళ్ళబోసేసుకొని మా బియ్యం కూడా ఫెయిల్ అయిపోయినాయి. అళ్ళబోసేస్తే మా ఉన్న బియ్యం కూడా ఖరాబ్ అయిపోయినాయి. దాని ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఆ ధాన్యం రేపు వేయబోయే ఖరీఫ్లో వేస్తే మా ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లులు కొనుగోలు చేయవు. హెచ్ఎంటీ కానీ జైశ్రీరాముకు కానీ అవి యాడ్ కావు, మేము కొనం. అది నాన్ బీపీటీ వెరైటీ కింద వస్తుంది. అది ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా, ప్రైవేట్ మార్కెట్లో ఇంకోళ్ళకి అమ్ముకుంటారా, వాళ్ళ నిర్ణయం వాళ్ళు ఇష్టం. కానీ ఆ ధాన్యం పట్టుకొచ్చేసేసి జేఎస్ఆర్ కొంటున్నారు.